ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించిన పాకిస్తాన్కు అన్నీ చేదు అనుభవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోని దారుణమైన ప్రదర్శనతో పాకిస్తాన్ వైదొలగడం ఒక ఎత్తైతే టీమిండియా టైటిల్ గెలుచుకోవడం దానికి మింగుడు పడిన విషయం. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఆతిథ్య దేశం అయినప్పటికీ పాకిస్తాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. లాహోర్లో ఆడిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఓటమి పాలైంది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్తో ఆడిన మ్యాచ్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక బంగ్లాదేశ్తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది పాకిస్తాన్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ $58 మిలియన్ ఖర్చు చేసినట్లు ఓ మీడియా నివేదిక పేర్కొంది. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునికీకరణ కోసం ఈ నిధులను వెచ్చించిందట. అయితే ఇది అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువ. దీంతో పాటు ఈవెంట్ సన్నాహాల కోసం $40 మిలియన్ ఖర్చు చేసింది. అయితే హోస్టింగ్ ఫీజులో భాగంగా పీసీబీ $6 మిలియన్ మాత్రమే అందుకున్నట్లు సమాచారం. ఇక టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిప్ల విషయానికి వస్తే వాటి ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డు $85 మిలియన్ నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బోర్డు సతమతమవుతోంది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధించాలని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.